రాజమండ్రిలో సదరన్ ట్రావెల్స్ కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రాజమండ్రిలో సరికొత్త బ్రాంచ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆలపాటి అన్నారు. రాజమండ్రి యాత్రికులకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు సదరన్ ట్రావెల్స్ 45 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లకు సేవలను అందిస్తూ 99% కస్టమర్ రిటెన్షన్ రేటును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా గ్రూప్ కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలను అందిస్తోందని వివరాలు తెలియజేశారు. ఇది మా సంస్థ సదరన్ ట్రావెల్స్, సదరన్ హోటల్స్ ఇది దాదాపు 56 అయిందండి. ఆలపాటి వెంకటేశ్వర నాన్నగారు ఢిల్లీలో స్టార్ట్ చేశారు 1970లో. అండ్ సౌత్ ఇండియాలో కూడా మనం బ్రాంచెస్ ఉంటే దక్షిణ రాష్ట్రాల నుంచి ఎంతోమంది యాత్రికులు ఉత్తర భారతం రావటం ప్లాన్ చేయడానికి వాళ్ళకి లాంగ్వేజ్ ఇబ్బంది కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నామండి. ఫుడ్ ఒకటి టూర్లో మళ్ళీ గైడ్లు వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియా నుంచి స్టాఫ్స్ అరేంజ్ చేస్తున్నామండి. మనం అక్కడ హోటల్స్లో కానీ ట్రావెల్స్లో కానీ వాళ్ళ భాషలో మాట్లాడుకోవచ్చు. ఒకసారి మా టూర్ బుక్ అయితే 24/7 మా సిబ్బంది కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటారండి. అంచెలంచెలుగా మేము దేశవ్యాప్తంగా టూర్స్ అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా విదేశాలకు టూర్స్ అరేంజ్ చేస్తున్నామండి. రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగాంచిన సదరన్ ట్రావెల్స్ విభాగం యొక్క కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. 56 సంవత్సరాలుగా తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టేసి దేశ విదేశాల్లో లక్షలాది మందికి టూరిజం ప్యాకేజీలు అందించి వారికి సేవలో నిర్మితమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆలపాటి వెంకటేశ్వరరావు గారు ముందు దీని ప్రారంభకులు. వాళ్ళ ప్రవీణ్ గారి సారథ్యంలో వాళ్ళ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఒక నమ్మకం, ఎవరైనా ఢిల్లీ వెళితే తెలుగు వారికి ఒక మంచి ప్రదేశం, నమ్మకమైన ప్రదేశం, గౌరవమైన స్థానం, ఆహారం కూడా అందించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఈ రోజు కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో విదేశీ కంపెనీలు ఉన్నా కూడా స్వదేశంలో ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, విదేశాలకు కూడా అనేక ప్యాకేజీలు నడిపి ఇవాళ యాత్రికులకి సౌకర్యాలు కల్పిస్తున్న లక్ష్యం, నమ్మకమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న సంస్థ. దాన్ని